ప్రభుత్వ ఉద్యోగాలకి ఈ మధ్యన ఒక కొత్త ఫార్ములా బిగిన్ చేశారు. ఇదివరకు గవర్నమెంట్ జాబ్స్ పొందిన వాళ్ళు ఎవరన్నా ఒక పెద్ద బహిరంగ సభ, ఆ సభలో ఉపన్యాసం, నాయకులు, మంత్రులు ఇలాగ ఆ తర్వాత చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వటం ఇది చూసామా? లేదు. ఈ మధ్యకాలంలో అది మోడీ సర్కార్ దగ్గర నుండి రాష్ట్రాల స్థాయి వరకు నడుస్తుంది. గుడ్, సరే ప్రభుత్వాలే ఉద్యోగాలు ఇస్తున్నాయి కాబట్టి తమిచ్చామన్నటువంటి ఫీలింగ్ కల్పించడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. మంచి పరిణామం. కానీ కొత్త ఎత్తుగడ ఏంటంటే డ్రామాలు బిగిన్ చేశారు. అంటే ఇన్ని కోట్ల ఉద్యోగాలు, అన్ని కోట్ల ఉద్యోగాలు చెప్తారు కదా, గవర్నమెంట్ ఉద్యోగాలే జనం ఫీల్ అవుతున్నారు. కాదు మా చేతుల మీదకి ఇస్తే బెటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఓడికి 25 మంది ఉద్యోగులు కావాలి, అక్కడ బోర్డు పెట్టి ఉంటుంది. లేదా ఇప్పుడు మీరు ఆదివారం పూటలు వచ్చేటువంటి క్లాసిఫైడ్ యాడ్స్ చూస్తే కొన్ని వేల ఉద్యోగాలు ఉంటుంది, హైదరాబాద్లోనైనా ఇవైనా సరే. అట్లాంటి వాళ్ళతో ఇప్పుడు ప్రభుత్వాలు సంప్రదింపులు చేస్తున్నాయి. ఎక్కడనే కదా, అన్ని రాష్ట్రాలు కూడా సంప్రదింపులు చేసి వాళ్ళకి ఎట్లాగూ ఏదన్నా రాయితీలు ఇవ్వడము ఉంటుంటాయి కదా. లేదంటే కనుక వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఆ జాబ్ త్రూ మా ద్వారా ఇచ్చినట్టు, అంటే వాళ్ళకి ఆ జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే, అప్లై చేసుకుని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి వీళ్ళ చేతుల మీదుగా మూవ్ చేసేటట్టు, ఎమ్మెల్యేలో, ఎంపీలో, మంత్రులు వీళ్ళ చేత ఇప్పించేటట్టు ఆ అపాయింట్మెంట్ ఆర్డర్. అంటే రిలయన్స్లో సేల్స్మెన్ మన చేతితో ఇప్పిస్తారు. లేదంటే కనుక ఒక మెట్రోలో ఒక సూపరింటెండెంట్ మన చేత ఇప్పిస్తారు అన్నమాట. తద్వారా అప్పుడు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, లోకల్ రాజకీయ నాయకుల చేత ఇప్పించేటట్టు అధికార పక్షంలో ఉన్నట్టు. అప్పుడు అదిగో మేమే ఇప్పించాం మీకు ఉద్యోగాలని రేపు చెప్పుకోవడానికి ఇది ఒక కొత్త ఎత్తుగడ అన్నటువంటిది ఆరంభమైంది. దీంతో మామూలుగా ఎవరికి ఇష్టమైన వాళ్ళని ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది, వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అవుతారు మా వాళ్ళని 10 మందిని పెట్టుకోండి అంటారు. అదో పెద్ద తతంగం. వ్యవస్థలు సక్రమంగా వాటి దోవన నడవనీయాలి. వ్యవస్థల్లోకి ఇప్పుడు రాజకీయం జోక్యం పెరిగిపోతుంది, ప్రమాదకరమైనటువంటి అంశం.